మనుషులకు ఏదైనా కార్యం చేస్తేనే కానీ కళ్ళు తెరవబడవు కదా. దేవుడు అంటున్నాడు, మునుపటి కంటే మునుపున్నట్లుగా మీ స్థితి ఉండదు, మీ స్థితిని మారుస్తాను, అప్పుడైనా మీరు నన్ను తెలుసుకుంటారని. నిజమే కదా. ఈరోజు యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి? సత్యాన్ని తెలుసుకోవడానికి, మన పరిస్థితులు మార్చబడడానికి, మన పాపపు జీవితము మార్చబడడానికి, పరిశుద్ధమైన జీవితమును జీవించడానికి, దేవుని రాజ్యమునకు చేరడానికి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో నువ్వెందుకు వచ్చావు? దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావు? దేవుని నుండి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, నీ బిడ్డలు వృద్ధులనికి రావాలని, దేవుని మాటల చేత సమాధానము పొందాలనే కదా. నేను కూడా అందుకే వచ్చాను. నేను కూడా ప్రార్థన చేసుకొని వచ్చాను. దేవా, నీ బిడ్డలతో పాటుగా నాతో కూడా మీరు మాట్లాడండి అయ్యా. మాట్లాడుతుంది నిసిపోలే కావచ్చు, కానీ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ స్వరము మిమ్మల్ని తాకుతూ ఉంది. హల్లెలూయా. మనుషులు మాట్లాడడం ద్వారా లాభం ఏమీ లేదు. దేవుని స్వరాన్ని మీరు వినగలిగితే ఆ స్వరమే మీ జీవితాలలో కార్యసిద్ధిని కలుగు చేస్తుంది.